బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూద్దామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగర అనంత స్తోత్రారుడా. దేవుని వాగ్దానం చూస్తున్నామండి. దినం దినవృత్తాంతుల గ్రంథం అండి, 4వ అధ్యాయము. మనం 10వ వచనం నుంచి చూసుకుందామండి. యెబ్బేజు ఇజ్రాయేలీల దేవునిని గూర్చి మొరపెట్టాడు. ఒకటి. రెండవది, మరి ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టినప్పుడు మళ్ళీ అంటున్నాడు దేవుడితో, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అంటున్నాడు, నన్ను నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాయి అంటున్నాడు. రెండవది. మూడవది ఏమంటున్నాడు, నా సరిహద్దులను కూడా నీవు విశాలపరచుము అంటున్నాడు. మరి ఏమంటున్నాడు? నాలుగవది, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు కూడా రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించాడంట యెబ్బేజు. చక్కటి మాటలండి. యెబ్బేజు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దామండి. అదే చెప్తున్నాడు. యెబ్బేజు ఇజ్రాయెల్ దేవుని పెట్టి ముందు మొరపెట్టాడు. రెండోది ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా నుండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మరి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన. మరి ఇట్టి మాటలు పెట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, ఇట్టి మాటలు మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయి, చూస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డల హృదయంలో కూడా నీరుగట్టి ఫలింపు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.